హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మేము అలా సరదాగా బయటికి వెళ్ళాము. తివాచి పరిచినట్టుండే పచ్చని చేలు, చల్లని గాలులు, వీచే చెట్లు కనులకు మనసుకు ఎంతో హాయిని కలిగిస్తున్నాయి. ఇప్పుడు మా వాడైతే వాళ్ళ దగ్గరికి నేను వస్తా అని పరిగెత్తుకుంటూ పోతున్నాడు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాడిని తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టంగా ఉందన్నమాట. మనం ఎంతో ఒత్తిడికి గురైనప్పుడు, ఒంటరిగా బాధపడుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ ప్రకృతి అంతా కూడా మనకు ఎంతో హాయినిస్తుంది. ఈ ప్రకృతి ఒడిలో పసిపాపలా ఉంటూ మనసుకు మనం హాయిని చేకూర్చుకోవచ్చు. అందమైన పచ్చదనం, సాగిపోయే నీలి మేఘాలు, కోయిల పాటలు, మట్టి వాసనలు, ఇలా ఎన్నో ప్రకృతి అందాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. చూస్తూ ఉంటే మనసారా మనం తనివి తీరాల్సిందంతే. ఇవన్నీ కూడా మన మనసును ఎంతో ప్రశాంతపరుస్తాయన్నమాట. మన మనసును ప్రశాంతపరిచి మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది ప్రకృతి. ఈ కొంగలైతే చెరువు కింద నిల్వ ఉన్న మళ్ళలో నీరు నిల్వ ఉంది. అక్కడున్న పురుగుల్ని ఏరుకుంటూ తినుకుంటూ ఉన్నాయన్నమాట. అవి ఒక్కసారిగా అలా లేస్తే చూడ్డానికి ఎంత అందంగా ఉందో. అసలు ఇంత అందమైన ప్రకృతిని చూడాలన్నా, ఆస్వాదించాలన్నా ఎంతో అదృష్టం చేసి ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు, మాటలు కలుపు తోడు ఎవరూ లేరనుకున్నప్పుడు, చుట్టూ ఉన్న పొదల కొమ్మలు, తీగ చెట్లు, ఈ పక్షుల కిలకిల రావాలే మీకు నేస్తాలుగా మారుతాయి. అదే ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం అన్నమాట. ప్రకృతే మనతో చేయి కలుపుతూ, మాట కలుపుతూ, మనల్ని పులకింప చేస్తూ ఉంటుంది చల్లని పిల్లగాలులతో. ఇక్కడ సెలయేళ్ళు ఉంది కదా, చిన్న వాగనమాట. అక్కడ మా వాడు రాయి సరడానికి పెద్ద రాయి తీసుకున్నాడు. దాన్ని ఊపుకుంటూ ఉన్నాడు అనమాట. అట్లనే అది ఇవ్వమన్నా కూడా ఎవ్వరికి ఇవ్వలేదు అసలు. వాడు అట్లే పట్టుకుని వేస్తా అన్నట్టు ఊపుతా ఉన్నాడు. ఇక్కడ మనకు సన్సెట్, సూర్యాస్తమయం కూడా మనకు కొన్ని పాఠాలని నేర్పుతుందన్నమాట. నేను మళ్ళీ ఉదయిస్తాను అనే పాఠాన్ని మనకు నేర్పుతుంది. ఈ పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో, గుళ్ళో గంట మాదిరి ఉన్నాయన్నమాట. ఆ పువ్వులు చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చెట్ల పొదలు. చూస్తూ ఉంటే పచ్చదనాన్ని మనకు తెలియకుండానే మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఇదంతా పక్క తోట అనమాట. మేము అలా బండిలో వెళ్తున్నప్పుడు కూడా ఇలా చూసుకుంటూ వస్తే కొంచెం మనసుకు తెలియని ఆహ్లాదము, ఆనందం అనేది మనం పొందుతామన్నమాట. ఆ హ్యాపీనెస్ మనం ఆస్వాదించాలే కానీ వర్ణించలేము. సో అప్పుడప్పుడు మనం బయటకు అలా వెళ్ళి పచ్చదనాన్ని కూడా ఆస్వాదించాల. బండిలో స్లోగా అలా వస్తూ ఉంటే చిన్నగా వచ్చే గాలి మొహానికి అట్లా తగులుతూ మనసుని చాలా విశ్రాంతపరుస్తుందన్నమాట. అంటే ఎంత పని చేసినా కూడా కొంచెం రెస్ట్, గట్టిగా శ్వాస తీసుకొని ఆ చల్లగాలిని పీల్చుకొని వదిలేస్తే మనకు ఒక విధమైన రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో పచ్చదనాన్ని ఎప్పుడూ కూడా ఆస్వాదించాలి. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే దాన్ని మనం ఆస్వాదించడం అన్నమాట. ఈ ప్రకృతిని ఆస్వాదించాలంటే మనకే సొంతంగా పొలాలు ఉండాల్సిన అవసరం లేదు. పక్కనున్న వాటిని కూడా మనం చూస్తూ, ఆస్వాదిస్తూ, మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనకు నచ్చిన పనిని చేయవచ్చు అన్నమాట. ఇది చెరువు నిండి మరుగు పారుతుంది. ఇది టెంపుల్ అన్నమాట. ఇది అదే గంట పూలు అని అప్పుడే చెప్పాను కదా. ఇట్లాంటి పూలని, పక్షుల్ని, పచ్చదనాన్ని చూస్తే మనకు తెలియకుండానే ఎంతో ఆనందాన్ని పొందుతామన్నమాట. మీరు కూడా అలా సరదాగా బయటికి వెళ్ళిరండి ఎప్పుడైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.